వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రెసెంట్ మనకి బీసీ నినాదం, బీసీ గర్జనలు మరోసారి తెలంగాణ రాష్ట్రంలో వినిపిస్తున్నాయి. ఇక ప్రెసెంట్ మనతోటి పాలకుర్తి నుండి ఒకసారి మాట్లాడదాం. రవణ, ఏంది అసలు ఇవాళ మీరు ఇవాళ గర్జన పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒక 4 సంవత్సరాల నుంచి గత ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గారు కూడా మరి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు విద్యార్థులకు ఓటు హక్కు లేదని ప్రతి ఒక్క సీఎం గాని, ప్రతి ఒక్క మంత్రి గాని, ప్రతి ఒక్క ఎమ్మెల్యే గాని ఈ విద్యార్థులను ఏం చేస్తున్నారంటే 18 ఏళ్ళు దాటలేదు, వీళ్ళు ఓటు హక్కు లేదు, వీళ్ళకు విద్యార్థులతో మాకు పని లేదు, కాంట్రాక్టర్లతో పని ఉంది, మాకు బిజినెస్ మ్యాన్లతో పని ఉంది, కంపెనీ యజమాన్యాలతో పని ఉందని విద్యార్థుల కాలేజీ విద్యార్థులను మాత్రం నీళ్ళల్లో పడ్డ దోమలాగా, సీమలాగా, ఈగలాగా తీసి పాడేస్తున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, సూటి ఒకటే ప్రశ్నిస్తున్నాం. కేసీఆర్ గారు విద్యార్థుల పట్ల ఎటువంటి అభిమానం, ప్రేమ, ఆప్యాయత చూపించలేకపోయాడు. విద్యార్థులను నిర్లక్ష్యం చేశాడు. ఈ రోజు విద్యార్థులు కాలేజీ సంస్థల్లో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు కాలేజీ యజమాన్యాలు గడుకోసారి ఫీజులు అంటూ వాళ్ళు చదువుకోకుండా చదువు మధ్యలో కూడా పిల్లల్ని క్లాస్ రూమ్ లో పైకి లేపి విద్యార్థులారా మరి మీరు ఫీజు కట్టడం లేదు ఏంది అని పిల్లల్ని అవమానిస్తున్నారు. ఈ రోజు ఎంతో మంది మనస్తాపానికి గురై కూడా చనిపోయినటువంటి విద్యార్థులను ఎంతో మంది చూసాం. మొన్నటికి మొన్న నారాయణ సీతాదండలో కూడా చాలా మంది చనిపోయారు. విద్యా వ్యవస్థ పరిస్థితి ఏంది? విద్యా వ్యవస్థ ఇప్పటికీ అసలు విద్యాశాఖకు ఒక మంత్రి లేడు, చెప్పుకోవాలంటే సిగ్గిచేటు. సంవత్సరం దాటిపోయింది, సంవత్సరం దాటినా గానీ ఇప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం చిక్కుచేడు. సీఎం గారు మీరే గమనించుకోవాలి. విద్యాశాఖ మీకాన్నే ఉంచుకుంటారు, హోంశాఖ మీకాన్నే ఉంచుకుంటారు, సీఎం మీరే ఉంటారు. అన్ని మీరే చేయాలంటే ఇక్కడ పనులు కావు. ఈ రోజు విద్యార్థులు వేలాది మంది ఇక్కడ చూశారు, ఇందిరా పార్క్ నడిపట్టున ధర్నా చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తారు? హైదరాబాద్ అడ్డలోన ఇందిరా పార్క్ గడ్డ మీద ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మా స్కాలర్షిప్ మాకు ఇస్తావా, మా ఫీజు రియంబర్స్మెంట్ మాకు ఇస్తావా అని ప్రశ్నిస్తుంటే మీ కళ్ళకు కనిపిస్తలేదా? విద్యార్థులకు కేవలం ఓట్లు లేవానేనా వాళ్ళని చిన్న చూపు చూడడం? ఇది మానుకో. విద్యార్థుల పట్ల ప్రేమను రాగానే పెంచుకో. ఈ సీఎం కేసీఆరే, పోయిన సీఎం కేసీఆర్ విద్యార్థుల నాడి పట్టలేకపోయాడు. కేసీఆర్ కూడా ఒకటే అనుకోడు, 30 సంవత్సరాల వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి నేనే సీఎం, నేనే బాస్. ఇక కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ అనుకోడు. కానీ తెలంగాణ ప్రజలు ఏం చేశారు? సంచిచ్చి చక్క చింతమడక పంపించారు. కేసీఆర్ ఏం చేస్తుడు? చింత చేతిని కింద కూర్చొని చింత చేస్తుడు. అరే ఎట్ట ఓడిపోయినా, ఏ విధంగా ఓడిపోయినా, ఎక్కడ నాకు అన్యాయం జరిగిందని ఈ రోజు ఆలోచన చేస్తుండు. అన్యాయం జరగడంలో నిరుద్యోగులు ఒక భాగం అయితే విద్యార్థులు కూడా ఒక భాగమే అని చెప్తా ఉన్నాను. స్కాలర్షిప్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం అని చెప్పుకుంటూ ఈ రోజు ఇందిరా పార్క్ కాడ ఇప్పుడే చెప్పాను, విద్యార్థి ఉద్యమ వీర కిరణాలు వీరులో మా సూర్యులోయమ్మ, ఓరుకై వీళ్ళు ముందుకొచ్చారు, వీరులో మా ధన్యులోయమ్మ అంటూ ఈ రోజు విద్యార్థులు మేము ఆపినా, రాజకీయ నాయకులు పార్టీ ఆపినా, బీసీ సంఘాలు ఆపినా, ఏ పార్టీ సంఘాలు ఆపినా గానీ ఈ రోజు విద్యార్థులు ఆగేటట్టు లేరు. వాళ్ళు వేగంగా దూసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పే మాటలు పాట రూపంలో ఎట్లుంది విద్యార్థుల పరిస్థితి చెప్పండి. పాట రూపకంగానైనా కళ్ళకు గజ్జలు కట్టినట్టు, నెమలి నాట్యం చేసినట్టు, కంఠంలో కత్తి పాటలు, యువతరాని కొత్త పాటలు, నున్నా నున్నా మిసాలోళ్ళు, నునురే తారెమలు వాళ్ళు, రేలో నాయి రేలా విద్యార్థులు వీరులు రన్నో, రేలా రేల నాయి రేలా విద్యార్థి సంఘము రన్నో, రేలా రేల నాయి రేల. కళ్ళకు గజ్జలు కట్టినట్టు, నెమలి నాట్యం చేసినట్టు, కంఠంలో కత్తి పాటలు, యువతరాని కొత్త బట్టలు, చెలిచీమలు ఏకమై, చెలిచీమలు ఏకమై కొండ చిలువను కుంజినట్టు, విద్యార్థులు ఏకమై సీఎంను గుంజుతారు, విద్యార్థులు ఏకమై ప్రభుత్వాన్ని పడగొడతారు, విద్యార్థులు ఏకమై ఇంద్ర పార్కు వచ్చినారు. ఈ విధంగా విద్యార్థులు ఈ రోజు వాళ్ళ గొప్ప సంకల్పంతో ఈ రోజు గొప్ప ధర్నం చేయడం వాళ్ళ ధర్మస్థాయిగా చేస్తా ఉన్నారని సీఎం గారు ఇది గమనించుకొని వాళ్ళ ఫీజు స్కాలర్షిప్ ఇవ్వాలని ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ పాలకూరు కిరణ్ గౌడ్. సో ఇది విద్యార్థుల పరిస్థితికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.